జై సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై. శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కంద పద్యములు 253, 254. ఈ చెప్పిన గురుబోధను తాచవినిడి బయలుగాంచి తనలేమి నిజంబైచనియ శిష్యుడప్పుడు లేచను గురుడవల మాట లేదా మీదన్ శరధికరిత్తురగా సితకర పరిమితమైనట్టి శాలి వాహన శకమందు రచిస్తి మాఘ పూర్ణిమి వరకివి దుందిబియనేటి వత్సరమపుడున్. జై నిజ గురుభ్యో నమ. జై నిజగురు అనుభవానందాయ నమ. శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశికేంద్రుల వారిచే విరచితమైన కంద పద్యముల యందు 253, 254 కంద పద్యములను మనం ఇప్పటి వరకు ముచ్చటించుకుని ఉన్నాం. గత 6 మొత్తం 8 పద్యముల ద్వారా శిష్యునకు నీతిని ప్రబోధించారు గురుదేవులు. అప్పటి వరకు పరిపూర్ణ బోధ యొక్క విధానాన్ని, శివరామ దీక్షిత సాంప్రదాయాన్ని, బృహద్వాసిష్ట సిద్ధాంతాన్ని చక్కగా వినజేసి కనజేశారు. అలా చెప్పినటువంటి గురుబోధ ఏదైతే ఉన్నదో దానిని ఎరిగినటువంటి శిష్యుడు, చెప్పినటువంటి గురువు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియజేస్తూ ఉన్నారు కృష్ణప్రభు దేశికేంద్రుల వారు. ఈ చెప్పిన గురుబోధను తా చెవినిడి బయలుగాంచి తనలేమి నిజంబైచనియే శిష్యుడప్పుడు లేచెను గురుడవల మాట లేదా మీదన్. ఇంకా అక్కడ గురు శిష్యులు ఇరువురు లేరు. ఇరువురు లేనప్పుడు బోధ అనే పలుకు లేదు, ఇక మాట లేదక్కడ. ఇప్పటి వరకు శిష్యుని బోధించుటకై, శిష్యునికి బోధ స్థితి కుదిరించేందుకై అశరీరి అయినటువంటి గురుదేవులు శరీరాన్ని శిష్యుని కొరకు ధరించి చెప్పవలసి వచ్చినది బోధ రూపముగా. బోధించిన పిమ్మట, శిష్యుడు అంది పొందిన పిమ్మట ఇక మాట లేదు. అగ్ని కర్పూరవత్. కర్పూరమైనటువంటి శిష్యుడు కానీ, అగ్ని అయినటువంటి గురుదేవులు కానీ ఇరువురు లేరు. శిష్యుడైన కర్పూరము లేకపోయినది, గురువైనటువంటి అగ్ని కూడా ఇక అక్కడ లేదు. ఆ గుర్తే లేదు, గుర్తు రహితమైనది. గుర్తురహితమైనటువంటిదే బట్టబయలు, అదే పరిపూర్ణం. ఎలా అంటే ఈ చెప్పిన గురుబోధను ఇప్పటి వరకు 252 కంద పద్యముల ద్వారా శిష్యునకు బోధించినటువంటి గురుబోధ ఏదైతే ఉన్నదో, ఉన్నది ఉన్నట్లుగా ద్వాదశాక్షరి, ఏ కాలమందున లేనటువంటి షోడశాక్షరి, రెంటిని సామ్యము చేసేటువంటి పంచదశి, వీటిని బోధ రూపముగా శిష్యుడు ఆరూఢాతీత స్థితిని పొందేటట్లుగా తెలియజేశారు గురుబోధను గురుదేవులు. తా చెవినిడి బయలుగాంచి శిష్యుడు ఎలా విన్నాడు? త్రికరణములుగా విన్నాడు. ఆ త్రిప్రసాదములను గైకొన్నాడు. త్రివిధ దీక్షలను అందుకున్నాడు. బయలును దర్శించాడు. ఎలా? గురు సూచనతో ఉన్నది ఉన్నట్లుగా, మార్పు చెందనటువంటి దానిని, రాకడా పోకడా లేనటువంటి దానిని, సమస్త దేశముల యందు సర్వకాలముల యందు ఉండబడేటువంటి సందు లేని దానిని దర్శించాడు శిష్యుడు.
తనలేమి ఏది మూలము లేని గుర్తిరిగే శరీరము ఏ కాలమందున లేనిది అది నిజమని, అది లేనటువంటిది నిజమని. ఇక అక్కడ శిష్యుడు ఎక్కడున్నాడు? ఉన్నదానిని చూసినప్పుడు దానిలో ఏ కాలమందున లేనిది కలలో దోచిన రూపము వలె అది మేలుకొన్నప్పుడు ఏమీ లేదు. నిజమైన పిమ్మట ఏమైనది లేమి అనేది వాస్తవమైన తరువాత ఇక అక్కడ శిష్యుడు లేడు. నేను అనబడేటువంటి గుర్తు లేదు, గుర్తెరిగే శరీరము లేదు. అలా శిష్యుడప్పుడు చనియే. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి గురుబోధను తాను సంపూర్ణముగా గ్రహించినటువంటి వాడై ఆ శిష్యుడు బయలును దర్శించి చూసి తన మృష ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తెరిగే శరీరము లేనిది అనేటువంటి దృఢత్వంతో చనియే. ఇక లేడక్కడ శిష్యుడు. అప్పుడు అచల గురుడు లేచాడంటే ఇక లేడక్కడ. ఆ మీదను మాట లేదు, ఇక మాట ఉన్నదా అక్కడ? ఆ మీదను ఇక్కడ మాట లేదు. ఎందుకు? మాట ఎప్పటి వరకు ఉంటుంది? గురు శిష్యులు ఉన్నప్పుడు బోధ ఉంటుంది, బోధ ఉన్నప్పుడు మాట ఉంటుంది, మాట ఉంటేనే ఎరిగేది ఉంటుంది. అలా ఎరిగించాడు గురుదేవులు శిష్యునికి బోధ. ఇక ఎరుక ఎక్కడ ఉన్నది? ఎరిగేది లేదు. ఎరిగేది ఎక్కడ అరిగినది? గురు మరుగులో ఎరిగేది ఇక లేక అరిగినది. ఇక అరిగినప్పుడు మాట్లాడేందుకు నోట మాట ఇక రాదు. ఎందుకని? బోధ అక్కడకు సంపూర్ణమైనది. ఇక్కడ గురు శిష్యులు ఇరువురూ లేరు. ఇప్పటి వరకు ప్రకాశించినటువంటి కర్పూరము అగ్ని రెండు ఏకకాలమందున ఏ విధముగా అయితే లేకుండా పోతున్నవో తద్విధానంగానే ఇరువురు లేకుండా పోయారు అని తెలియజేసినటువంటి గురుదేవులు తదుపరి ఈ కందపద్యముల యొక్క రచనా కాలమును పరిమితమైనటువంటి కాలం ఏదైతే ఉన్నదో దానిని తెలియజేస్తూ ఉన్నారు. నాయనా శిష్య, మద్గురుదేవులైన పరశురామ సీతారామస్వాముల వారి దయతో బృహద్వాసిష్ట సాంప్రదాయం అయినటువంటి శివరామ దీక్షిత పరిపూర్ణ సిద్ధాంతమును ఈ కందపద్యములుగా నేను ఎప్పుడు రచించానంటే, శరధికరి తురగసితకర పరిమితమైనట్టి శాలి వాహన శకమందు రచిస్తి మాఘ పౌర్ణిమ వరకివి దుందుభియనేటి వత్సరమపుడు. ఇది గురువు యొక్క రచనా కాలం, కందపద్యముల యొక్క రచనా కాలం. ఇది ఎప్పుడు రచించారు? శాలివాహన శకము. ప్రస్తుతం మనం హోణ శకాన్ని అంటే క్రీస్తు శకాన్ని పరిగణలోకి తీసుకొని ఉన్నాం. కానీ ఇప్పటికీ పెద్దలైనటువంటి వారు శాలివాహన శకాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. తద్విధానంగానే భాగవత కృష్ణప్రభు దేశికేంద్రుల వారు శాలివాహన శకము ఏ సంవత్సరం? శరధి కరి త్వరగా సితకర. ఇది ఎలా తీసుకోవాలంటే ఏ సూత్రం ప్రకారం అంటే ఇది అంకానాం వామనోగతి అనే సూత్రం ప్రకారం ఈ అంకెలు అనబడేటువంటివి కుడి నుండి ఎడమకు వ్రాసి లెక్కించాలి. అలా లెక్కించినప్పుడే ఇది మనకు అవగతమవుతుంది. ఇది సంస్కృత భాష ఆచార విధానం. ఇది ఎలా అంటే శరధి అంటే సముద్రం. ఎన్ని సముద్రములు? చతుస్సముద్రములు. అందుకే మనకు చాలా పురాణాల్లో చతుస్సముద్ర పరివేష్టిత అనబడేటువంటి పదములను అనే వాక్యాలను మనం విని ఉన్నాం. 4 సముద్రములు. కరి అష్టదిగ్గజములు అంటాం మనం. ఈ అష్టదిగ్గజములు అనబడేటువంటివి అష్టమతములు. ఈ ధనమతం, యవ్వన మతం, కులమతం, రూపమతం, రాజ్యమతం, తపోమతం, ఈ మతములు ఏవైతే ఉన్నావో ఇవి 8. అవి ఏనుగుతో సమానమైనటువంటివి. వాటిని అదుపులో చెయ్యాలంటే గురువనే మావటీనికి మాత్రమే సాధ్యమది. అంకుశం. తర్వాత తురగములు ఎన్ని? సప్తాశ్వరథమారూఢం అంటారు సూర్యునికి. 7 గుర్రములు. శితకరుడు శీతలమును అందజేసేటువంటి చంద్రుడు. ఇక్కడ కృష్ణప్రభు దేశికేంద్రుల వారు
1784 సంవత్సరం శాలివాహన శకం దుందుభి నామ సంవత్సరం మాఘమాసం పౌర్ణమి తిథి నాటికి వీటిని రచించాను అని మనకు తెలియజేస్తున్నారు. అందుకే పరిమితమైనట్టి శాలివాహన శకమందు ఇది ఈ కాలము అనే నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇది పరిమితిలోనిది. ఇది కాలాతీతమైనటువంటిది పరిపూర్ణం, అది అపరిమితమైనటువంటిది. ఇవి పరిమితమైనటువంటివి. ఏవి పైన చెప్పినటువంటి ఈ శరధులైన శశు సముద్రములు కానీ, అష్టదిగ్గజములైనటువంటి మదములు కానీ, ఈ తురకములు అనబడేటువంటివి కానీ, ఈ శీతలమును ప్రసాదింపజేసేటువంటి తాపములు మనకు ఏది ఎవరు తాపరహితులు అంటే తాపమును చల్లార్చేటువంటి గుణం చంద్రునికి ఉన్నది. అందుకే గురువులను చంద్రునితో పోలుస్తారు. చల్లని బోధ అంటారు. ఎందుకని? మనం నిరంతరము కూడా ఈ దేహం దహించుకునేటువంటి విధానం ఉన్నది. దీనిని చల్లార్చేటువంటిది ఆ చల్లతనం. గురు బోధ కన్నా చల్లనిది ఏదీ లేదు. అప్పటికి నేను రచించాను వీటిని 1784 సంవత్సరం నాటికి. క్రీస్తు శకం అయితే 1862 సంవత్సరం నాటికి వీటిని రచించాను అని మనకు కృష్ణప్రభు దేశికేంద్రుల వారు కంద పద్యముల యొక్క రచనా కాలమును మనకు కంద పద్య రూపముగా అందజేశారు. జై గురుదేవా.